హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డే 12 అయితే చూసేద్దాం. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఒక మంచి కాఫీ అయితే తాగేశాను. అలాగే స్నాక్ అయితే ఇలా మకాన్ అయితే ఫ్రై చేశాను. యాక్చువల్గా అయితే చిన్నోడికి ఫ్రై చేశాను. వాడు తింటుంటే నేను కూడా ఒక 4 అయితే మకాన్ నోట్లో వేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇలా సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగే ఇలా ఒక మంచి సలాడ్ అయితే తీసుకున్నామంటే చాలా హెల్తీ టేబుల్స్తో అయితే ఒక హెల్తీ సలాడ్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ట్రై చేయండి. అలాగే నా వెయిట్ లాస్ జర్నీలో ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ సజెషన్ చేయండి కామెంట్స్లో అయితే. అలాగే వీడియో నచ్చుతూ ఉంటే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అలాగే 1Kకి దగ్గరలో ఉన్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. నా సలాడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీనైతే కొద్దిసేపు అక్కడ పక్కన పెట్టేసి పాపనైతే స్కూల్కి రెడీ చేసేసాను. లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ చేసేసి చూడండి బాయ్ చెప్తుంది. ఇక్కడ మా చిన్నోడైతే బాయ్ చెప్తున్నాడు అనమాట వాళ్ళ అక్కకి. సో కిందకి వెళ్ళి బాయ్ చెప్తుంది అనమాట. వాళ్ళ డాడీని అయితే మస్తు సతాయిస్తుంది. నేను ముందు కూర్చుంటా వెనక్కి కూర్చుంటా ఎట్లా అని మార్నింగ్ ఇలా అయితే మా పాపనైతే స్కూల్కి బాయ్ చెప్పేసేసి మేమైతే సలాడ్ అయితే తినేసాము. మా చిన్నోడు చూడండి వాళ్ళ అక్కకి ఎంత ప్రేమగా బాయ్ చెప్తున్నాడో. ఆ పిల్ల అయితే చూడకుండా వెళ్ళిపోయిందంట, అందుకే అలిగాడు. నెక్స్ట్ మధ్యాహ్నంకి అయితే కొంచెం రైస్, పప్పు, అలాగే పల్లి పొడి అయితే తిన్నాను. చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది, కానీ కొంచెమే తిన్నాను, సరిపోలేదు ఆ రోజైతే. కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఇలా వాకింగ్ చేసేసి వచ్చి నైట్ డిన్నర్కి అయితే 2 దోశ అయితే వేసుకున్నాం. తురిమి వేసుకొని గీతో అయితే మనం కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.